ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే కారణంతో మావోయిస్టులు గోపాల్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినప్పటికీ తీరు మార్కపోవడంతో హత్య చేసినట్లు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టుల కదలికలను పోలీసులకు చేరవేస్తున్న వారికి ప్రజల సమక్షంలో శిక్ష తప్పదంటూ లేఖ ద్వారా హెచ్చరించారు. ఈ హత్యతో అప్రమత్తమైన పోలీసులు ములుగు జిల్లాలో ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక మావోయిస్టుల దుశ్చర్యకు సంబంధించి వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. ములుగు జిల్లాలో మరో దుశ్చర్యకు పాల్పడ్డారు మావోయిస్టులు. తన ఉనికిని చాటుకునేందుకు ఇటు పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నారనే కారణంతో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా గుడ్డలతో నరికి చంపారు మావోయిస్టులు. ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తిని ఇటు పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నారనే కారణంతో కూడా మావోయిస్టులు నరికి చంపారు. గత కొద్ది రోజుల నుండి కూడా ఏదైతే గోపాల్ పై రెట్టి చేసిన మావోయిస్టులు గోపాల్ అనే వ్యక్తి ఇటు మావోయిస్టులకు సంబంధించి కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నారు. ఇటు మావోయిస్టులకు సంబంధించిన కదలికలను కూడా పోలీసులకు చేరవేస్తున్నారనే కారణంతో కూడా మావోయిస్టులు ఇటు గోపాల్ అనే వ్యక్తిని హత్య చేసినట్లు కూడా ఒక లేఖ అయితే విడుదల చేశారు. ఈ లేఖ ఇటు మావోయిస్టులు ఇటు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ పేరు మీద కూడా ఈ యొక్క లేఖ అయితే విడుదల చేశారు మావోయిస్టులు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే మావోయిస్టులకు సంబంధించి కూడా కార్యకలాపాలు కావచ్చు, మావోయిస్టుల కదలికలకు సంబంధించి కూడా పోలీసులకు చేరవేస్తున్నారు అనే కారణంతో కూడా మావోయిస్టులు మాత్రం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ములుగు జిల్లాలో కూడా డీజీపీ 15 రోజుల కిందట పర్యటించిన నేపథ్యంలో కూడా అప్పటి నుండి కూడా మావోయిస్టులకు సంబంధించి కూడా పోలీసులకు ఎవరెవరు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నారనే కోణంలో కూడా కోణంలో కూడా మావోయిస్టులు మాత్రం నిఘా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల నుండి కూడా ఇన్ఫార్మర్లకు సంబంధించి కూడా వారి కదలికలను గుర్తించిన మావోయిస్టులు పోలీసులకు మావోయిస్టులకు సంబంధించి కూడా కదలికలను చేరవేస్తున్నారు కారణంతో కూడా గోపాల్ అనే వ్యక్తిని చంపినట్లు కూడా మావోయిస్టులు మాత్రం లేఖ ద్వారా పేర్కొన్నారు. ఈ లేఖలో కూడా ఏదైతే మావోయిస్టులకు సంబంధించి కూడా కదలికలను పోలీసులకు చేరవేస్తున్నారు వాటి విషయానికి సంబంధించి కూడా మావోయిస్టులు మాత్రం ఘాటుగా స్పందించారు. ఇప్పటికే మావోయిస్టులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్న వారు మాత్రం తీరు మారకపోతే మాత్రం ప్రజల సమక్షంలో మాత్రం తగిన బుద్ధి చెప్తామంటూ కూడా లేఖ ద్వారా ఘాటుగా విమర్శ హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే మావోయిస్టుల హత్యకు సంబంధించి కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా గిరిజన ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపుగా నిన్న 9 గంటలకు కూడా కొండాపూర్ గ్రామానికి 9 నుంచి 15 మంది మావోయిస్టులు కూడా కొండాపూర్ గ్రామానికి చేరుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. గోపాల్తో మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులకు మావోయిస్టులకు సంబంధించి కూడా సమాచారం చేరవేస్తున్నాము. గత కొద్ది రోజుల నుండి కూడా హెచ్చరించినా కూడా తీరు మారడం లేదని మావోయిస్టులు మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా గోపాల్ అనే వ్యక్తి తన తమ్ముడింటికి పరుగులు తీస్తున్న నేపథ్యంలో కూడా వెంటబడి మావోయిస్టులు నరికి చంపినట్లు కూడా కుటుంబ సభ్యులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ములుగు జిల్లాలో ఒక గిరిజనుడిని ఈ విధంగా మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో కూడా గిరిజన ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూడా ఇప్పటికే ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం భద్రాచలం ప్రధాన కూడల వద్ద కావచ్చు జాతీయ రహదారికి సంబంధించి కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తులు మాత్రం అదుపులోకి తీసుకొని విచారించి వదిలిపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మావోయిస్టులు కూడా గత కొద్ది రోజుల నుండి కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా హత్య చేస్తున్న నేపథ్యంలో కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీడియో జర్నలిస్టు భాస్కర్ తో హరికృష్ణ, వరంగల్.